విజయనగరం జిల్లాలో కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో తుఫాను హెచ్చరికలను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో ఐస్కోటలో వెలిసిన కోటిలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు భక్తులు. అయ్యప్పమాల, భవానీమాల తొలి సోమవారం కావడంతో మాలలు కూడా అత్యధికంగా వేశారు. ब्लैक फुल ठीक है। फिर के लिए तो फिर से हेलो గర్భంలో ఉన్నాయి తీయడం కుదరలేదు. పాలరాతి నందీశ్వర శివలింగం కూడా స్వయంభూగా వెలిశాయి. అది భూ గర్భంలో ఉన్నాయి తీయడం కుదరలేదు కాబట్టి దానిపైన దీన్ని కాశీ నుంచి తెచ్చి ప్రతిష్టాపన చేశారండి. అలాగే గుడి దగ్గర కిందన ఒక నీరు వస్తూ ఉంటుందండి, దాన్ని పుట్టుధార అంటారు. కింద ఉన్న శివలింగాన్ని అభిషేకం చేసుకుంటూ 365 రోజులు 24 గంటలు ఆ నీరు వస్తూనే ఉంటారు. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో దానికి తెలియదండి. అలాగే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు కొండపైకి వెళ్ళింటే అక్కడ విరాట పర్వతం ఒకటి ఉంది. అక్కడ పాండవులు అజ్ఞాతవాసం చేసేవారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కింద ఉన్న స్వామివారిని అభిషేకం చేసుకున్నారు. గుడి దగ్గర నుంచి మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే అక్కడ త్రినాథ స్వామి గృహం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ గుహలో పైన ఆవు పొదుగులు ఉంటాయి, కింద 3 శివలింగాలు ఉంటాయండి. ఆవు పొదుగులో చుక్కా నీరు శివలింగాల మీద అభిషేకం జరుగుతూ ఉంటాయి. అది దాడి మనకు వచ్చి క్రిందకి వెళ్ళేటట్టయితే ఇది 7000 సంవత్సరాల కిందటండి ఈ యొక్క క్షేత్రం. అలాగే కార్తీక మాసంలో 4 సోమవారాలు, 2 ఏకాదశులు, ఒక కార్తీక పౌర్ణమి, ఒక పోలిపాడ్యం రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయండి. స్వామివారి ఆలయం తెరిచి వేళలు ఏమిటంటే ఉదయం 6 గంటల దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు 365 కూడా